మీ 3 మూవీస్లో ఇప్పటిదాకా చూసుకుంటే ఫస్ట్ 2 మూవీస్లో క్యారెక్టర్ లుక్స్ వైజ్ ఎక్స్పెరిమెంట్ జరగలేదు, ఎలా ఉందో అలా చూపించేసారు. ఈ మూవీకి వస్తే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ అంటే కొంచెం లుక్ చేంజ్ చేశారు, రెండు లుక్స్ చూపించారు. అదేంటి కథకి ఇంపార్టెంటా లేకపోతే? డెఫినెట్గా ఇంపార్టెంట్. అంటే ఇందులో ఈ క్యారెక్టరైజేషన్కి ఈ బిహేవియర్కి కాస్త మెచ్యూరిటీ కావాలి, అంటే ఫిజికల్ మెచ్యూరిటీ కావాలి. నితిన్ స్టిల్ ఈజ్ అ లవర్ బాయ్, అంటే ఇంకా స్టిల్ ఈ లుక్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఇంకా యంగ్ దీంట్లో ఉంటుంది. తన మెచ్యూరిటీ రాదు ఫేస్లో యాజ్ ఇట్ ఈస్గా. సో తన స్మైల్, తను నవ్వేటంటే చాలా చిన్నపిల్లలు ఉంటాడు ఫస్ట్, అంటే బ్యూటిఫుల్ స్మైల్ తనది. నాకు చాలా ఇష్టం నితిన్ స్మైల్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది తన స్మైల్, ఏదో చిన్నపిల్లలు నవ్వినట్టు ఉంటుంది. చాలా ప్యూర్, అది ప్యూర్ ఫామ్. అది ఎందుకు ఉంటుందంటే తను నిజంగా అలాంటి పర్సనే. ఈజ్ లైక్ వైట్ పేపర్, అంటే అసలు ఇంత కూడా కల్మషం లేని వ్యక్తి. నేను చూడలేదు అలాగే ఇప్పటివరకు ఎవరిని. అసలు బిచ్చింగ్ కానీ గాసిపింగ్ కానీ అస్సలు తెలియదు తనకు. ఒకరి గురించి తప్పు మాట్లాడదు తన లైఫ్లో. నేను చూడలేదు ఈరోజు దాకా, బాగా క్లోజ్, ఇప్పటిదాకా చూడలేదు ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడతాం. కానీ అస్సలు చెవులకి ఎక్కించుకోడు, అసలు ఇది పట్టించుకోడు. తన గురించి తను మాట్లాడతాడు తప్పించి అసలు వేరే దాకా పట్టించుకోడు. వెరీ కైండ్ హార్టెడ్, వెరీ ప్లెయిన్ హార్టెడ్. సో ఇలా వెళ్తే దొరకదు, కష్టం యాజ్ ఇట్ ఈస్ అని స్టార్టింగ్ కథ లైన్ అనుకున్నప్పుడు దాని మీద అయితే వర్కౌట్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఇంకా బియర్డ్, ఫస్ట్ లుక్ చేంజ్ అవ్వాలంటే కావాల్సింది ఏంటో బాబు అంటే బియర్డ్. నాకు ఎందుకంటే నాకు బాగా నమ్మకం తన స్మైల్ చాలా బాగుంటుంది కాబట్టి బియర్డ్ బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ నుంచి. తను ఇంకంటే ఏంటంటే ఫస్ట్ లుక్ ఇంకా పెంచడమే, దగ్గర 3 నెలల్లో 4 నెలల్లో కంటిన్యూస్గా పెంచాడు. ఐడియల్ లెవెల్ నుంచి చూస్తే జూలై నుంచి పెంచుతూనే ఉన్నాడు దాన్ని. ఎప్పుడు దాకా జనవరిలో స్టార్ట్ చేసింది షూట్. పాపం చాలా ఎక్కువ వచ్చింది, చాలా అయిపోతే దాన్ని మళ్ళీ కొంచెం కట్ చేసి అనీవెన్గా, చాలా అనీవెన్గా. అది ఉండాల్సిందే, అలాగే ఉండాలి. అంటే అసలు పట్టించుకున్నాడు ఉన్నట్టు ఉండాలి. సో అప్పుడు జనవరిలో మళ్ళీ దాన్ని కొంచెం కట్ చేసి దానికి ఒక అనీవెన్ లుక్ ఇచ్చి చేసాం. అది స్టోరీ పరంగా అవసరమైందండి. బట్ అది గుడ్ జాబ్, బ్రిలియంట్ జాబ్, మామూలుగా చేయలేదు నితిన్. అవి షాక్ నిన్న చూసి మొత్తం చాలా న్యూనాన్సెస్ ఉన్నాయి, వెరీ న్యూ నితిన్. అసలు నిన్నటి నితిన్కి ఈరోజు నితిన్కి సంబంధం ఉండదు. మీకు మీరు షాక్ అయిపోతారు అసలు, అంత బాగా చేశారు. మామూలుగా నితిన్ ఫస్ట్ 2 మూవీస్ కొంచెం చిన్న పిల్లల్లా చూపించిన, ఆ తర్వాత మూవీస్లో అన్నింటిలో చాలా హార్డ్ వర్కింగ్ చూపించారు. తను ప్యాక్స్ పెంచడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, ఫిజికల్ వైజ్. సో ఆల్రెడీ తను అలాంటివన్నీ చేస్తూనే ఉంటాడు, తర్వాత నుంచి చేస్తూనే ఉన్నాడు. బట్ ఈ మూవీకి 3 months బయటకు వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాడు. దేనికి అది ఎక్స్ట్రా అంటే దీంట్లో యాక్షన్ వచ్చినప్పుడు చాలా హార్డ్ హిట్టింగ్ యాక్షన్ ఉంటుంది వచ్చినప్పుడు. బట్ అలానే ఏదో ఫుల్లీ యాక్షన్ బేస్డ్ అంటే అది కాదు. ఆ కథకి ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి అవసరం. ఇప్పుడు సడన్గా మీ లైఫ్ నా లైఫ్ రిస్క్లో పడిపోయింది. వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ సెల్వ్స్, వీల్ ఫైట్ కదా. మనం ఏం సాక్రిఫైస్ చేసాం లైఫ్ని, అంతే కదా. మనం బతకడానికి ట్రై చేస్తాం, మనం చేతులు దాడేసి చచ్చిపోతాం, అంతే కదా. సో ఆ ప్రయత్నానికి ఒకటి కావాలి, అంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. సో ఈ ట్రైన్ వెరీ వెల్. వెళ్ళాడు, ఒక 1 week ప్రాక్టీస్ చేసుకునే దానికి, తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక 1 month ఉండి చేసి చాలా హార్డ్ వర్క్ చేశాడు నితిన్. అంతెందుకండి, మేము యూఎస్లో షూట్ చేసేటప్పుడు 15 days హీ వాజ్ కంప్లీట్లీ సిక్. అసలు ఏమీ తినలేదు తను 15 days, అసలు ఫుడ్ తినలేని పరిస్థితి తను. మొత్తం ఏదో సంథింగ్ ఏదో హీట్ అయిపోయి తను మొత్తం అంతా లోపల బాయిల్స్ వచ్చేసి తినలేకపోయాడు తను. ఫీవర్ 103 ఫీవర్ అతనికి. ఈ షూటింగ్ ఓన్లీ 3 days తన కోసం చేద్దాం అనుకున్న వర్క్ ఆ 15 daysలో 3 days చేయలేకపోయాడు. ఎందుకంటే 104 ఉంది టెంపరేచర్. ఆ 3 days వేరే వర్క్ చేశాం అనుకున్న దానికి. బట్ మిగతా రోజు ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదు తను. పర్లేదు నేను చేసేస్తాను అని చెప్పి చేశాను. ఫైట్స్ చేసాం దాని తర్వాత. 15 days అసలు ఏమీ తినలేదు తను. ఇంకోళ్ళు చేయలేరు. అండ్ మీ ప్రీవియస్ మూవీలో హీరో బాలయ్య బాబు గారి వీర అభిమాని, అండ్ ఇందులో తీసుకొస్తే కనిపిస్తుంది అంతకుముందు ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారి కూలీ షర్ట్ వేసుకోవడం కానీ అవన్నీ. అంటే ముందు మూవీలో ఉంది కాబట్టి దీనికి మీరు ఓకే అయినా సరే, లేకపోతే నితిన్ సజెషన్ అది నేను ఇలా చూపిస్తాను అంటే తన ప్రతి మూవీలో అలా చూపెడుతూ ఉంటారు. తన కూలీది మాత్రం తనదేనండి. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఓపెన్లీ. మేము ఇద్దరు చాలా మాట్లాడుకుంటాం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు కొంచెం గ్యాప్ వస్తే షార్ట్ గ్యాప్ మాకు డిస్కషన్ ఉంటుంది. నేను మంచి ఫ్యాన్, సేమ్ నేను కూడా షర్ట్లు చింపుకున్నాను గుషీలకి, తమ్ముళ్ళకి, తొలిపురాలకి. సో అది దాని గురించి ఏదైనా వస్తే అసలు ఇద్దరం ఊగిపోతాం, గొడవ లేదు. సో హీ సజెస్టెడ్ ఆర్ మీరు నెవర్ ఫోర్స్? ఏంటది, అది పాటకేనా లేకపోతే
పాటే అండి ఆ పాటకి అంతే. ఓకే, సంథింగ్ నాట్ రిలేటెడ్ అంటే మీ పాత మూవీలో తన అభిమాని అలా ఏం లేదు. అసలే కదా పాట. ఓకే. అండ్ ఇంకొక దగ్గర కూడా వస్తుంది, బట్ అది సినిమాటిక్గా స్టోరీ దీంట్లో ఉంటుంది, అంతేగాని అది మీకు ఇదేం కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇది అని చాలా డీసెంట్గా వెళ్ళిపోతుంది, అది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది చూద్దరు కానీ స్క్రీన్. ఓకే. అండ్ కమింగ్ టు హీరోయిన్ యాక్ట్రెస్ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజ్గా డిజైన్ చేశాను. మీ చాలా. అంటే ఇంతకుముందు కూడా క్యారెక్టర్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి అలా కన్ఫ్యూజ్ అని. మీరు చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నారు, అంటే అంటే విపరీతం ఉంటుందా? ఇంకెప్పుడు ఇంతకుముందు చూడలేదా ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్ క్యారెక్టర్ యాక్టర్స్ని? ఐ డోంట్ నో. కాదండి, నేను అది బయట చూడలేదండి. అలా ఎవరైనా ఉంటే మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఇది. అలా ఎవరైనా వెళ్తే అయ్య బాబా ఇలా కూడా ఉంటారా అని. అంటే ఇప్పుడు అహనా పెళ్ళి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, అది ఆ క్యారెక్టర్కి అది అక్కడ సూట్ అయింది, పర్ఫెక్ట్గా ఉంది అది. అంటే వీళ్ళు ఎంజాయ్ అంటే అది ఏ మూమెంట్ మర్చిపోలేము, సినిమా చూసిన మూమెంట్ ఒక్కటి కూడా మర్చిపోలేము, ఇంక్లూడింగ్ డైలాగ్స్ మర్చిపోలేము. ఇది ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్, మామూలుగా ఉండదు అది జంజాల్ గారిది. ఇది అలా కాదు, ఇది ఆర్ రేంజ్ కాదు. ఒక అమ్మాయి కన్ఫ్యూజ్ అయితే దాంట్లోకి తెలియని ఒక చిన్న తిన్నెడ్జ్ ఉంది, మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అంత రాగా ఉండదు, అమ్మాయి కన్ఫ్యూజ్ అనేది అంత రాగా ఉండదు. ఇది ఒక చిన్న ఒక స్టోరీ నెరేటివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది తెలియకుండా. అది ఏం చెప్తే మీరేం పెద్ద అంత ఎక్సైట్ అవుతారు తర్వాత స్క్రీన్ మీద, అందుకే నేను చెప్పట్లే. అలానే పెద్ద సీక్రెట్ కూడా ఏం కాదు, బట్ అనవసరంగా నేను మీ సినిమా ఎక్స్పీరియన్స్ నేను పాడు చేయదలుచుకున్నాను. ఓకే. అండ్ కమింగ్ టు ఈ యాక్ట్రెస్ మేఘా ఆకాష్ని, అంటే ఇంకెవరినైనా అనుకున్నారా, లేకపోతే తన్నే ఆ పబ్లిక్గా అలా ఉండాలి అని అమ్మాయిని తీసుకున్నారా ఆ క్యారెక్టర్? ఫస్ట్ అసలు కొత్త గురించి చాలా రోజులు ట్రై చేసామండి, ఎవరు దొరకపోతే చివరికి పూజా హెగ్డే గారికి చెప్పి పూజా హెగ్డే గారిని పెట్టుకుందామా అని ఒక దానికి వెళ్ళాను. తర్వాత నేను కలిశాను కూడా, తర్వాత వెళ్ళి, బట్ షీఈస్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. అప్పటికే డీజే వాటన్నిటిలో ఆక్యుపై అయిపోయినారు. ఇదేమో యూఎస్ షెడ్యూల్ కదా, కుదరలేదు. బట్ తర్వాత నితిన్ అప్పుడు చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళ్ళినప్పుడు గౌతమ్ మీనన్ గారి సినిమా రషెస్ చూశాడంట, ధనుష్ది. తను చూసి వచ్చి బ్రో ఈ అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి చూడు, నువ్వు నీకు నచ్చిందంటే నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఒకసారి చూడు అన్నాడు. ఫొటోస్ పంపించాడు, షీఈస్ లుకింగ్ గుడ్, క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంది, ఒకసారి పిలిపిద్దామా అని చెప్పాను. అమ్మాయి వచ్చింది ఒకరోజు. వచ్చినప్పుడు ఒకసేపు మాట్లాడి జనరల్గా నేను స్క్రీన్ టెస్ట్లు గీన్ టెస్ట్లు స్టార్టింగ్లో పెట్టాను. ఒకసారి కన్ఫర్మ్ అనుకున్న తర్వాత నేను వెళ్తాను కానీ ఆడిషన్స్కి. అమ్మాయి చేయగలదని నాకు నమ్మకం వస్తుంది, కానీ ముందరే అది చేయి ఇది చేయి నేను చెప్పలేను, నాకు రాదు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి చేయగలను, అది కనెక్ట్ అయిపోతే చేసేస్తారని నా ఫీలింగ్, అది నా నమ్మకం బేసిక్గా. ఫస్ట్ నుంచి అదే చేశాను, ఇప్పుడు అదే చేశాను. సో అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాకు ఒక చిన్న నమ్మకం వచ్చింది, అమ్మాయి చేయగలదని. క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంది, బట్ అమ్మాయి రియల్ లైఫ్ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి సంబంధమే లేదు. సో పర్ఫెక్ట్ అమ్మాయి, అలా వచ్చింది అమ్మాయి బోర్డులోకి.